పావని ఏంటి పోగా ఎక్కడి నుంచి వస్తుంది? అనే ఓకే షార్ట్ సర్క్యూట్ ఏమైందా? ముందు ఫైర్ ఇంజిన్ కాల్ చేయండి. అవసరం లేదు బాబు గారు, ఇది కిచెన్ నుంచి వచ్చిన స్మోక్. పోపు వేశాను, పొగ వచ్చేసింది. పోపా వంట రెడీ అయింది, అందరూ హ్యాండ్ వాష్ చేసుకుని కూర్చోండి, వడ్డించేస్తాను. ఇంత త్వరగా చేసావా? నేను అంతే అత్తయ్య, ఏదైనా ఫాస్ట్ గానే చేసేస్తాను. మమ్మల్ని ఫాస్ట్ గా పైకి పంపించేసేలా ఉన్నావు కదే. పాపం కష్టపడి వంట చేసింది, అలా అనకమ్మా. ఈ విషయం తిన్నాక చెప్పన్నయ్యా. వెళ్ళండి, అందరూ హ్యాండ్ వాష్ చేసుకుని రండి. ఈ లోపు నేను చేసిన డిష్లన్నీ టేబుల్ పైన సర్దుతూ ఉంటాను. అలాగేనమ్మా. బావగారు, సింక్ ఇటుంటే మీరు అటు వెళ్తున్నారేంటి? దేవుడికి దండం పెట్టుకుని వద్దామని. పదనయ్య, నేను వస్తాను. ఆఖరి సరి దండం పెట్టుకుందాం. పద. దేవుడి దగ్గరికి దెయ్యాలు రావు. మొదటిసారైనా ఇన్ని రకాలు చేసావేంటమ్మా? చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయమ్మా. తింటే కలవరింతలు పడతాయేమో అన్నయ్య. ఆంటీ, త్వరగా వడ్డించవే, నీ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చవి చూస్తాం. ముందుగా అందరికి స్వీట్ వడ్డిస్తాను. ఏ స్వీట్ చేసావమ్మా? సేమియా స్వీట్ బావగారు. అబ్బే, వస్తుంది. వచ్చేస్తుంది. ఏమైందే? రావట్లేదాంటీ. అనయ్య, బయటికెళ్ళి ఒక నలుగురు కూలీని పిలుచుకుందామా? ఎందుకు? అదే, నువ్వు చేసిన సేమియా స్వీట్ ని లాగడానికి. అది వదిలేసి అన్నం కూరలు వడ్డించమ్మా. అలాగే పెట్టు. తినండి.
ఏమైంది? కారంగా ఉందే. చేదుగా ఉంది. ఉప్పగా ఉంది. పుల్లగా ఉంది. పరమ చెత్తగా ఉంది. ఏంటమ్మా, కూరలు చేసావా లేక ఉగాది పచ్చడి చేసావా? ఇలా చేసావేంటమ్మా? వసు చెప్తే నువ్వో మాదిరిగానే చేస్తావనుకున్నాను. అసలు తినేలాగే లేదు కదమ్మా. వదినా, ఇవి తింటే చచ్చిపోవడం ఖాయం. లేకండి లేకండి. పదండి. కూర్చోండి. తినకుండా పైకి లేస్తే నేను చచ్చినంత ఒట్టే. తింటారా? నేను చచ్చిపోమంటారా? చెప్పండి. అది కాదే. తినాలి అంతే. మీరు లంచ్ చేస్తారా? నన్ను సూసైడ్ చేసుకోమంటారా? మరీ ఇంత ఇదిగా ఉంటే ఎలాగమ్మా తినేది? అదంతా నాకు తెలియదు మావయ్య. మీరు తినాల్సిందే. ఆఖరికి ఆ పిల్లల్ని కూడా వదలు. వాళ్ళొద్దులే హారిక, అందుకోసమేగా అక్కడ కూర్చోబెట్టాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. అందరూ తినాల్సిందే. మీరు తింటారా? నన్ను చావమంటారా? హారిక, హారిక, అది నేను వంట చేయాలని మీరే చెప్పారు కదక్క. కష్టపడి చేశాను. నా కష్టాన్ని కొంచెం కొంచెం గుర్తించండి. తినండి. అమ్మా, ఏంటి అందరూ అదోలా అయిపోయారు? అదోలా ఏంటే, అల్ల కల్లలమైపోతాను. అమ్మా, చావంచుల దాకా తీసుకుని వెళ్ళి వదిలిపెట్టావు కదమ్మా. వసై, నీకు చేత కాకపోతే వదిలేచ్చు కదే. మా ప్రాణాలు ఎందుకు తీస్తావే? పిన్ని, దేవుడి మీద ఒట్టే పిన్ని. ఎందుకు? ఇంకెప్పుడు వంట చేయనని ఒట్టే. అవును పిన్ని. మాదంటే షష్ఠి పూర్తి చేసుకునే వయసమ్మా. పాపం వాళ్ళు పిల్లలు, ఎంతో భవిష్యత్తున్నవాళ్ళు. త్వరగా ఒట్టేయమ్మా. వంట చేయనని చెప్పమ్మా. మరీ ఇంత దరిద్రంగా వంట చేసావేంటమ్మా? అందరికీ స్టమక్ అప్సెట్ అయ్యి వామిటింగ్స్ అయ్యాయి. వసుగారు, హారికను వంట చేయమని ఎందుకు చెప్పారు? అది నా చెయ్యి బెణికింది. లేదంటే నేనే వంట చేసేదాన్ని. అభి, హారికాని హైలైట్ చేద్దాం అనుకుంటే ఇలా అయిందేంటి? అమ్మా వసు, నీరసంగా ఉంది. తినడానికి ఏదైనా చేసి పెట్టమ్మా, లేదంటే ఆకలితో చచ్చిపోతాం. అవునమ్మా, ఏం అనుకోకుండా కమ్మగా ఏదైనా వండిపెట్టు.
చాలా బాగుంది. వదినా, వంటంటే వసూ చేసినట్టుండాలమ్మా. వసూలాగా నువ్వెప్పటికీ వంట చేయలేవు హారిక. దయచేసి ఇంకెప్పుడు వంట చేయకమ్మా. వసు గారి దగ్గర వంట చేయడం నేర్చుకో హారిక. నువ్వు నేర్చుకోకపోయినా పర్వాలేదు, మళ్ళీ మాకు వంట పెట్టకు. ఆ, ఇందుకే హారిక మేము నీకు హెల్ప్ చేస్తామన్నది, నువ్వే వినలేదు. ఇదిగో మళ్ళీ వంట చేసావంటే నా మీద ఒట్టే. చేయాలి. అమ్మో, ఈయన ముందు డల్గా ఉండకూడదు. మళ్ళీ ఎందుకు ఏమైంది అని యక్ష ప్రశ్నలేస్తారు. నేను డల్గా ఉంటే తమరు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి సిబిఐ సిఐడి ఆఫీసర్లా ఎంక్వైరీ చేస్తారు కదా. ఎందుకు హ్యాపీగా ఉన్నారని అడగడం కూడా తప్పేనా అండి? నేను డల్గా ఉన్నానంటే ఎందుకు డల్గా ఉన్నావు అంటారు. హ్యాపీగా ఉంటే ఎందుకు హ్యాపీగా ఉన్నావు అని అడుగుతారు. అసలు నేను ఎలా ఉండాలో చెప్పండి. ఆర్ యు ఓకే? ఇదిగో మళ్ళీ ఈ ప్రశ్న ఒకటి. నాకేమైనా పిచ్చి పట్టింది అనుకున్నారా? లేదండి, అంటే మీరు కొద్దిగా నార్మల్గా లేరని. మళ్ళీ మొదలు పెట్టారా? వింత వింతగా బిహేవ్ చేస్తున్నారండి. ఇంకా చెప్పండి. నా మీద మీకు ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో అన్నీ చెప్పండి. నిజంగానే మీకేదో అయిందండి. ఫస్ట్ మీరు నన్ను అబ్జర్వ్ చేయడం మానేయండి. మీ పని మీరు చూసుకోండి. ఓకేనండి, ఓకే. బ్యాక్ టు జూమ్ కాల్ గాయ్స్. ఏవండి, నేను మిమ్మల్ని చూడట్లేదు, నా పని నేను చూసుకుంటున్నాను.
అది కాదండి. చెప్పండి. మిమ్మల్ని ఒకటి అడగాలి. అడగండి. వద్దులేండి, అడిగితే మళ్ళీ ఫీల్ అవుతారు. మీ లేడీస్తో వచ్చిన ప్రాబ్లమే ఇది. మనసులో ఒకటి పెట్టుకుంటారు, అలాగే మనసులోనే పెట్టుకుంటారా అంటే అయిపోతారా? అంటే అడిగితే కోపడతారేమోనని భయంగా ఉందండి. నేను కోపడతాను, కూల్ అవుతాను, మీకెలా తెలుస్తుందండి? అడగాలనుకుందేదో అడగండి. పిల్లలు బయటకు వెళ్ళాలంటున్నారు. హాలిడేస్ వస్తున్నాయి కదా, మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అవుతాయి. అందుకని. ఇందులో నేను కోప్పడ్డానికి మీరు భయపడ్డానికి ఏమైనా ఉందా అండి? అంటే మీకు వర్క్ ఎక్కువగా ఉంటుంది కదా అని. వర్క్ ఎక్కువ ఉంటే నో అని చెప్తాను, ఫ్రీగా ఉంటే బయటికి తీసుకెళ్తాను, అంతే కదా. ఇంకా వేరే విషయం ఏదైనా ఉందా చెప్పండి. రేపు మీరు బిజీనా ఫ్రీనా? రేపు బిజీగా ఉంటే ఎల్లుండి బయటికి వెళ్దాం, ఓకేనా? ఓకే, మళ్ళీ మర్చిపోయి మాట తప్పకండి. ఎవరని మాట తప్పింది? ఆ రోజు మీరే కదా అవుటింగ్కి వెళ్లకుండా ఆపేశారు. ఆ రోజు నేను ఫోన్లో సరిగ్గా వినలేదు. మీరు కూడా క్లారిటీగా చెప్పలేదు. తప్పు మీరు చేసి నన్ను అనకండి. ఆ రోజు తప్పు మీదే. ఓకే, ఇప్పుడు ఏంటి? నాతో గొడవ పడాలనుకుంటున్నారా? ఎవరు గొడవ పడుతున్నారు, మీరా నేనా? మీకు ఓపిక ఉందేమో, నాకు అస్సలు ఓపిక లేదండి. వర్క్ చాలా ఉంది. వర్క్ ఉంటే చేసుకోండి, ఎవరు అడ్డుపడ్డారు? మీరు ఆపితే నేను పని చేసుకుంటాను. ప్లీజ్. థ్యాంక్ యూ. అమ్మయ్యా. ఏంటే భోజనం చేయకుండానే వచ్చేసావేంటి? మీరు తిన్నారుగా, నా కడుపు నిండిపోయింది. నిండిపోయిందని కడుపు మండిపోయినట్టు చెప్తున్నావేంటి? మండదా మరి? నేను వంట చేస్తేనేమో అందరికి వామిటింగ్స్, మోషన్స్. అదే బస అక్క చేస్తేనేమో ఆవురావురమంటూ లొట్టలేసుకుని మరి తిన్నారు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నువ్వు చేసిన వంట దరిద్రంగా ఉంది. ఓ శోధన చేసింది అమృతంలా ఉందనే కదా. నాకు శత్రువు ఎక్కడూ లేరు అఖిల్. నీ రూపంలో నా పక్కనే ఉన్నాడు. ఓసే హారిక, ఈ రోజు అందరికీ నువ్వు శత్రువు అయ్యే కదే. అమ్మా అమ్మా, ఇదిగో నీ ఫేవరెట్ ఆంటీ కూడా సేమ్ డైలాగ్ చెప్తుంది. ఆంటీ, నిజంగా నా వంట నచ్చలేదా? ఇంత జరిగాక కూడా ఆ మాట ఎలా అంటున్నావే? ఫస్ట్ టైం చావు భయం ఎలా ఉంటుందో చూశానే. అమ్మా, వాష్రూమ్ కి బయటకి తిరగలేక చచ్చాం కదే. ఇంకా నయం, హాస్పిటల్ దాకా వెళ్ళలేదు. వెళ్ళుంటే ఐసీయూలో అంతా మనమే ఉండేవాళ్ళం. ఎంతమంది మీ ప్రాణాలతో బయటపడేవాళ్ళము. దిస్ ఇస్ టూ మచ్ అఖిల్. నేనేం మరీ అంత బ్యాడ్ గా వంట చేయలేదు. కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు నువ్వు చేసింది నీకు ముద్దగానే ఉంటుందేమా, కానీ మాకే ముద్ద దిగాలి కదా అమ్మా. పోనీ నువ్వు చేసింది నువ్వైనా తినగలిగావా? లేదు కదా. ఎందుకే ఎక్స్పెరిమెంట్స్ చేసి మాకు ఎక్స్పైరీ డేట్ తీసుకొస్తావు? ఓసే హారిక, నీకు మంచి మాట చెప్తాను, ఏమనుకోకే. గాడిద పని గాడిదే చెయ్యాలని, గుర్రం పని గుర్రమే చేయాలని మా కాలపు సామెత ఒకటి ఉంది.
ఎవరి పని వారే చెయ్యాలి. మనకు రాని పని అస్సలు చేయకూడదు. చేస్తే ఇదిగో ఇలాగే అబాస్ పాలవుతా అవమానం మిగులుతుంది. అంటే ఏంటంటీ? వసు అక్క గుర్రం, నేను గాడిదనా? ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే అంతేనే. నువ్వెప్పటికీ వసు వదినవి కాలేవు. వంటల్లో వసు వదిన్ని క్రాస్ చేయలేవు. ఇలా డిస్కరేజ్ చేస్తే నేనేం చేయలేను. ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడే చూసాం కదే. ఆంటీ, మీరు కూడా నన్ను ఇన్సల్ట్ చేస్తే నేను హర్ట్ అవుతాను. నీకు తినడం తప్ప వంట చేయడం రాదు. మీ మామ్ నీకు నేర్పించలేదు. మీ ఇంట్లో కిచెన్ ఎక్కడుందో కూడా నీకు తెలిసుండదు. డ్రైవింగ్ రానివాడు డ్రైవ్ చేస్తే యాక్సిడెంటే అవుతుంది. అది తెలుసుకో ఫస్ట్. ఇంకెప్పుడు చేతగాని ఛాలెంజ్లు చేయకు. మా ప్రాణాల మీదకి తీసుకురాకు.